నేడు పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అనే మాటను నిజం చేస్తూ పోరాట ఉద్యమాలతోనే ఆ రోజు గ్రామ పంచాయతీ తండలను గ్రామ పంచాయతీగా సాధించుకున్నాం. ఈ రోజు రిజర్వేషన్లు సాధించుకునేందుకు ముందు భాగంగా ఫస్ట్ స్టెప్ గా శ్రీ గౌరవనీయులు గవర్నర్ గారు తమిళసై గారితో ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడడం జరిగింది. గిరిజన విద్యార్థి సంఘం ముఖ్య నాయకులు ఇక్కడ ఉన్నటువంటి వెంకట బంజారా, నేను, నాతో పాటు బాలాజీ నాయక్, లోకేష్ నాయక్, రాజ్ కుమార్, రవీంద్ర నాయక్, మేమందరం కలిసి ఒక 5 మందిని మేడంకు డైరెక్ట్ గా వారికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మా యొక్క రిక్వెస్ట్ వారికి అందజేయడం జరిగింది. వారు విని సానుకూలంగా స్పందించి రానున్న రోజుల్లో ఈ యొక్క గిరిజన రిజర్వేషన్లు పెంచుతానని హామీని వాగ్దానాన్ని ఇవ్వడం మొట్టమొదటిగా గిరిజన విద్యార్థి సంఘం సక్సెస్ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇది మా అందరి పోరాట ఫలితమే. ఆ రోజు 20 ఏళ్ల పోరాట ఫలితమే గ్రామ పంచాయతీలు అయితే ఈ రోజు ఆ 25 ఏళ్ల పోరాట ఫలితానికి రేపు రాబోతున్న రిజర్వేషన్లు సాక్ష్యం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ గవర్నర్ గారు సానుకూలంగా స్పందించారు. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము గిరిజనులను మోసం చేస్తా ఉంది. ఒక్క సంతకంతో అయిపోయే రిజర్వేషన్లను వేరొక 3 కులాలను చేరుస్తామనే డిమాండ్ దాంట్లో కలిపి ఒక ఫైల్ తయారు చేసి కేంద్రానికి పంపి గిరిజన రిజర్వేషన్ ఇంకా 20 ఏళ్ళు వెనక్కి పంపే విధంగా వాళ్ళు దాని కుట్రలో వెనక్కి పంపే కుట్రలో భాగంగానే కేంద్రానికి పంపడం జరిగింది. ఇది అన్యాయము. ఒక్క మంత్రిత్వ శాఖ ద్వారా SC/ST రిజర్వేషన్లు భారత రాజ్యాంగంలో ఉండగా SC/ST రిజర్వేషన్లు ఒక్క మంత్రిత్వ శాఖ సంతకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు పెంచుకోవచ్చు. అది గతంలో మనం 1982లో చూసినాము. ఆ రోజు NTR పీరియడ్ లో 4% ఉన్న రిజర్వేషన్లను 6% చేయడం జరిగింది. అది మనం చూసినాం. దాని రిఫరెన్స్ తీసుకుని ఈ రోజు ఉన్నటువంటి 6% రిజర్వేషన్ 12% చేయమని కోరుతా ఉన్నాం. ఎలక్షన్ కంటే ముందు కేసీఆర్ గారు మొట్టమొదటి సంతకం గిరిజన రిజర్వేషన్ల మీద పెడతాను, 6% 12% పెంచుతానని చెప్పి 2014 ఎలక్షన్ కంటే ముందు చెప్పడం వల్ల ఈ రోజు గిరిజనులంతా గుంపగుత్తగా టీఆర్ఎస్ పార్టీ ఓట్లేసి గెలిపించడం జరిగింది. కానీ నేటికి 7 ఏళ్లు గడుస్తున్నా రాబోయే కాలంలో 80,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామంటున్నారు. కానీ రిజర్వేషన్ ఇంతవరకు పెంచలేదు. ఈ 80,000 ఉద్యోగాల్లో కానీ రేపు రాబోయే రాజకీయ రంగంలో కానీ విద్యలో కానీ 6% రిజర్వేషన్ వల్ల గిరిజనులు తీవ్రంగా నష్టపోతా ఉన్నాం. కాబట్టి ఈ డిమాండ్ సాధించుకునేందుకే నిరంతర పోరాటానికి గిరిజన విద్యార్థి సంఘం పూనుకున్నది, పోరాడుతా ఉంది. పోరాటంలో భాగంగా మొదటి స్టెప్ గా ఈ రోజు గవర్నర్ గారు స్పందించి వారు మా యొక్క గోడును విని మీ సమస్యను పరిష్కారం చేస్తాం. రేపు రానున్న 23వ తారీఖు నా దగ్గరలో వస్తున్నాను, మిమ్మల్ని కలుస్తాను, మీ యొక్క రిజర్వేషన్ అంశాన్ని ముందు పెట్టుకుని కేంద్రానికి పంపుతానని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తామని చెప్పి ఈరోజు తమిళసై గారు చెప్పడం శుభ పరిణామము. అందులో భాగంగా రేపు మళ్ళీ రానున్న కాలంలో మాకు ఒక 5 మందికి అపాయింట్మెంట్ ఇవ్వడానికి కూడా వారు రిక్వెస్ట్ ఫామ్ తీసుకున్నారు. మాకు రిక్వెస్ట్ రాసిచ్చాము. రానున్న కాలంలో వారికి పర్సనల్ గా కలిసి కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం. మా రిజర్వేషన్లు తొందరగా పెంచండి, ఆ తర్వాతనే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వండి అనే డిమాండ్ ముందు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు వచ్చినటువంటి గిరిజన విద్యార్థి నాయకులు ఇంతమంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గిరిజన సమాజానికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇదే విధంగా నిరంతర పోరాటం ద్వారా మన హక్కులు సాధించుకున్నామని తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి జై సేవలాల్.